ఈరోజు బైబిల్ ధ్యానము. మాట్లాడక మౌనముగా ఉండవలసినదెప్పుడు? తరచుగా జనులు తమ జీవితము, కుటుంబము, పిల్లలు, భార్య లేక భర్త మరియు తమ చుట్టూ ఉన్న వాటన్నిటిని గురించి చింతించుచున్న, అలసట చెందుచున్న, విసుగు చెందుచున్న ఒక యుగంలో మనము జీవించుచున్నాము. సొమ్మసిలిన వారిని క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చుటకు వారి యొద్ద ఎలాగో మాట్లాడవలెనో అనున్నది ఇదివరకెన్నడూనూ లేని విధముగా మనము నేర్చుకొనవలసిన కాలం ఇదే. కొన్ని సమయములలో మిక్కిలి మధురమైన మాటలనియు సందర్భోచితమైన మాటలనియు మనము అనుకొను మాటలు మనకు హాని కలిగించినవిగాను, పరిస్థితులను మిక్కిలి మోసకరముగా మార్చునవిగాను ఉండవచ్చును. ఈనాడు సాధారణముగా జనులు మనోకలత చెందినవారుగాను, అలక్ష్యము చేయువారుగాను, కోపపడువారుగాను, ఏ మాటను స్వీకరించలేని వారుగాను ఉన్నారు. ప్రభువైన యేసును ముమ్మారు ఎరుగనని చెప్పిన పేతురు ఎంతగా కలవరము చెందియుండునో గదా. ఆ సమయమునందు అతనిని గద్దించి సరిచేయు ఉద్దేశముతో అతనితో యేసు ఏ ఒక్క మాట పలికినను అది అతని హృదయమును కఠినపరిచియుండును, లేక చేదును ద్వేషమును కలిగించియుండును. అయితే లోకమునందు గొప్ప వరము పొందిన ప్రసంగికుని యొక్క గొప్ప ప్రసంగము ఒకరిలో జరిగించగల క్రియ కంటే యేసు యొక్క ఒకే ఒక్క చూపు మహా గొప్ప కార్యములను చేసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. పేతురు ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. లూకా సువార్త 22వ అధ్యాయము 61 మరియు 62వ వచనము. ప్రభువు యొద్ద నుండి వచ్చిన ఒక్క చూపు కనికరము మరియు ప్రేమతో కూడిన ఆ చూపు, జాలితో కూడిన ఇంపైన ఆ యథార్థమైన చూపు అంత గొప్పగా క్రియ చేసెను. అది ప్రభు యొక్క మాటలను అతనికి జ్ఞాపకమునకు తెచ్చెను. దుష్ట సవాసం నుండి అతన్ని వెలుపలికి రప్పించెను. వాటన్నిటికంటే తన ప్రియ రక్షకునికి విరోధముగా తాను తలచిన ఆ చేదైన పాపము కొరకై అది అతనిని సంతాపముతో ఏడ్చునట్లు చేసెను. ఎలాగు మాట్లాడవలెనో అను విషయమునందు మాత్రమే కాక సందర్భమునకు తగిన విధముగా దేవుని నడిపింపు ప్రకారము మాట్లాడక మౌనముగా ఎప్పుడుండవలెనో ఎరుగునట్లు మనలను మనము క్రమశిక్షణలో పెట్టుకొనవలెను. కొన్నిసార్లు ప్రసంగాలు సంకటమైనవిగా ఉండవచ్చును. అవి కాలానుగుణ్యముగా ఉండకపోవచ్చును. కానీ అలాంటప్పుడు మౌనం వహించితే అదే పసిడి పంటలు పండించును.